హలో అందరికీ. చాలా రోజులైంది లాంగ్ వీడియో పెట్టి 10 డేస్ ఆల్మోస్ట్. ఈ రోజుకి 10 రోజులైంది. అసలు ఇంకా షార్ట్ వీడియోసే పెడతా ఉన్నాను. ఈరోజైతే ఇంట్లో మా అమ్మ చాలా రోజుల తర్వాత ఆటుకూడని చేసింది. అంటే కొంతమందికి ఇష్టం ఉండదు, బట్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. తింటే మాత్రం మనం ఇవి గారెలు తింటాం కదా, గారెలు విత్ చికెన్ తింటే ఎంత బలం వస్తుందో అంత బలం వస్తుంది ఒక్క ఆటుకుడంతో. దాన్ని పాతకాలం పద్ధతిలో చేస్తుంది మా అమ్మ. ఒకప్పుడు చేసేది ఇట్లానే చేసేవాళ్ళంట, నాకు తెలీదు. ఎప్పుడో చాలా రోజులు అయింది తిని, ఆల్మోస్ట్ 1 year అయింది అనుకుంటా. ఇంకా ఇప్పుడు తినాలి కాబట్టి కంపల్సరిగా అన్నట్టు తిన్నా. ఇంకా దానికి కొంచెం కాంబినేషన్ కారం వేసింది, మాడుపు కారమో ఏదో చేసారు. అది చాలా బాగుంది, కానీ వీడియో తీయడానికి నాకు కుదరలేదు. ఎందుకంటే నేను నిద్ర లేచేటప్పటికే చేసేసింది, కారం చేసి ఇంకా పిండి మొత్తం వేసి జస్ట్ రెడీగా పెట్టింది అంతే. లేస్తే టిఫిన్ వేద్దాము అని చెప్పి ఇంకా నేను లేవగానే టిఫిన్ స్టార్ట్ చేసింది. ఇంకా నేను అప్పుడే వీడియో తీసుకుంటున్నా, సో కారం చూపించడానికి కుదరలేదు. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా నేను లాంగ్ వీడియోలో ఆ కారం మొత్తం పెడతాను. హెల్త్కి మంచిదైనా మనకెందుకు అది తినబుద్ధి కాదు, అది ఎందుకో తెలీదు. కొన్ని అంతే. అంటే ఇడ్లీ అయితే ఈ మధ్య కొంచెం మంచిగా తింటున్నా, బట్ ఇదైతే చాలా రేరు తినడం కూడా, కొంచెం కష్టమే. కానీ చూడండి, అయినా కానీ మంచిగా చేస్తుంది. ఎలాగో కష్టపడి ఒకటైతే కంప్లీట్ చేశాను. ఆ ఒకటి తినేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. దానికి తోడు మళ్ళీ నెయ్యి వేసింది దాంట్లో. ఆ నెయ్యి వేస్తే నాకు అస్సలే తినబుద్ధి కాదు. మీలో ఎంతమందికి నెయ్యి అంటే ఇష్టం ఉండదు? చాలా మంచిదే, అయినా కూడా నాకైతే పర్సనల్గా హెల్త్కి మంచిది అన్నా కూడా అది ఎందుకో ఇంకా నేను తినలేను, ఇంకా తినడానికి నా వల్ల కాదు. మీకు ఎవరికైనా ఇలా ఇష్టం లేకుండా టిఫిన్ తిన్నారా? కానీ నేను ఈరోజు సాహసం చేశా. అండ్ ఇవి మొత్తం చూడండి, అది కారము చూడడానికి భలే స్మెల్ వస్తుంది. పొద్దున లేవగానే మంచి స్మెల్. ఏంటా అని వెళ్ళి చూస్తే కారం చేసింది. మంచిగా ఉంది, చాలా మంచిగా. టేస్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చింది. ఇంకా దాంట్లో నెయ్యి వేసుకొని తినే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది, బట్ నాకు నచ్చదు కాబట్టి చెప్తున్నాను. మీలో మీకు ఏ టిఫిన్ అంటే ఇష్టం మీ అందరికీ? కొంచెం నాకు చెప్పండి. ఇవైతే చింతకాయలు ఇట్లా చూస్తేనే మనకి పళ్ళు అదొకలాగా అయిపోతాయి కదా. ఇంకా నాకు అంతే. అది గుంటూరు నుండి తీసుకొచ్చాను, మా బుడత తినిద్ది అనుకొని. ఆ బుడత నేను ఇంటికి వచ్చేసరికి మా అన్నయ్య తీసుకొచ్చాడంట చింతకాయలు. వాళ్ళు చింతకాయ పచ్చడి పెట్టారు నిన్న. ఆ వీడియో కూడా ఉంది, నేను షార్ట్ వీడియోలో కంపల్సరీగా పెడతా. ఇంకా లాస్ట్లో ఇట్లా టెస్ట్ చేసుకోవాలనుకుంటా. దాన్ని వెంటనే తీయకూడదంట, అది ఒక 5 minutes అట్లా ఆరిపోయిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోవాలి. అప్పుడే మొత్తం క్లీన్గా వస్తుంది అనుకుంటా. ముందే తీసేస్తే దానికి అంటుకుపోయి సరిగ్గా రాదంట. ఆవిరికిలో ఉడుకుతుంది కదా, అది చాలా బలము. అండ్ మినప దాంతో చేస్తారు కదా. ఈ సంక్రాంతి గొడవల్లో పడి నేను సంక్రాంతికి కూడా సరిగ్గా వీడియో తీయలేకపోయాను. ఇంకా ఇన్ని రోజులకి కుదిరింది నాకు ఈ లాంగ్ వీడియో తీయడానికి. అంటే తీయడానికి కూడా కుదరలేదు అనమాట. ఇంకా సంక్రాంతి గొడవలు, ఇంటి నిండా పిల్లలతో గొడవ ఉంది మా ఇంట్లో అయితే. ఇంకా అందుకని కొంచెం కష్టం అయిపోయింది. అంటే ఎంజాయ్ చేయడానికి నాకు బాగా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందనమాట పిల్లలందరూ ఉండేసరికి. నేను షార్ట్స్లో పెట్టాను కదా గేమ్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ, సో ఇంకా దాంతో టైం సరిపోయింది నాకు. ఇంకా అందుకని ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టలేకపోయాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదంతా కొంచెం లెంతీ ప్రాసెస్ కదా, ఇంకా నాకు కుదరలేదు. అదిగో చూడండి, ఆ నెయ్యి నాకు వద్దు అంటే బలవంతంగా దాన్ని కరగబెట్టి, అసలు దాని మీద మామూలుగా కొంచెం వేయమని చెప్పాను, అసలు ఎంత వేసిందో చూడండి మీరే. నెయ్యి వేయమన్నా కానీ పోసింది దాని మీద మొత్తం. చూడండి, అసలు ఉన్న నెయ్యి మొత్తం అట్లా కాజేస్తూ ఉంది. దాన్ని చూస్తుంటేనే అసలు తినబుద్ధి అవుతుందా? అంటే నెయ్యి ఇష్టపడే వాళ్ళకి బాగా తినబుద్ధి అవుద్ది, బట్ నాకైతే తినబుద్ధి కాదు. ఇంకా అందుకని అది నువ్వే తీసుకోమ్మా తల్లి, అంత నెయ్యి వేసావు నాకు వద్దు అని చెప్పి ఆమెకే ఇచ్చాను. ఆమెకి చాలా అంటే చాలా నచ్చిందంట. అదిగో సూపర్గా ఉంది అని చెప్తుంది.
ఆమెకు బలం కాబట్టి, ఆమెకి ఇష్టం కాబట్టి సూపర్ ఉందని చెప్పిద్ది. బట్ నాకు చూడండి, నేను మళ్ళీ అది తీసేసి ప్లెయిన్ తీసుకున్నాను నాకు నచ్చినట్టు. అలా తినేసి ఇంకా బయటికి వెళ్ళాలని చెప్పి తిన్నా. ఇంకా కాకరకాయలు అవి ఉంటే కోద్దాము చెట్టుకి బయట ఉన్నాయి అని చెప్పి అది కర్రీ చేయాలి. కర్రీ చేసి ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తాను. మా మమ్మీ ఆ కాకరకాయలు ఏంటంటే మామూలుగా కాయలు కాయలుగా చేస్తుంది ఫ్రై. అది చూడండి, నేను చూపిస్తాను ఇంకొక వీడియోలో ఖచ్చితంగా ఇప్పుడు చేసినప్పుడు. ఇదేంటంటే మీ అందరికీ చెట్టు ఐడియా ఉందా? ఎవరికైనా తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ అది ఏంటంటే వాటర్ యాపిల్ అనేది చాలామందికి ఐడియా ఉండాలి. అది కాయలు వచ్చినాయి. నా చిన్నప్పటి నుండి చూస్తున్నా ఆ చెట్టు చిన్నగా ఉన్నప్పటి నుండి పెరుగుతూ 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 ఇప్పుడు కాయలు కూడా వచ్చినాయి ఇప్పటికి. నేను ఈరోజు మా వదిన నేను బయటికి వెళ్ళి వస్తూ ఉంటే దారిలో కనిపించింది, కాయలు వచ్చేసినాయి. నేను ఇంకా షాక్ అయిపోయాను, ఎన్ని డేస్ తర్వాత ఈ చెట్టు ఇంత పెద్దది అయిపోయి కాయలు కూడా వచ్చేసినాయి అని చెప్పి. చూడ్డానికైతే భలే ఉన్నాయి. అవి కాయలు తయారవుతుంది, ఇంకా కొన్ని రోజులు ఉంటే కాయలు వచ్చేస్తాయి అనుకుంటా. ఇంకెక్కడ పడితే అక్కడ టమాటా మొక్కలు, కాకరకాయలు ఇవైతే చీపుర్లు తయారు చేయడానికి రెడీగా పెట్టారు రోడ్డు మీద. భలే చేస్తారు అక్కడ మా ఇంటి పక్కనే కొంచెం దగ్గరలో అనమాట. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత? మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.